ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనానికి నేడే శంకుస్థాపన. పోచంపాడు సభలో కేసీఆర్ ప్రసంగం. జీఎస్టీపై ఒకరు, రెవెన్యూ లేటుపై ఇంకొకరు. నేడు ఢిల్లీకి ఇద్దరు చంద్రులు. ఉపాధి హామీ నిధులు రాబట్టడమే టార్గెట్. ఇవాళ ఢిల్లీ పెద్దలతో లోకేష్ మంతనాలు. హీటెక్కిన నంద్యాల బైపోల్. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. నంద్యాలలో గెలిపే లక్ష్యం. పవన్ మద్దతు కోరిన అఖిలప్రియ. కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాల్సిందే. కరీంనగర్కి మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్న జైపాల్. 1665 కోట్లతో మూసీ సుందరీకరణ. 2 విడతల్లో పనులు చేపడతామన్న కేటీఆర్. నేరెళ్ల బాధితులకు వైద్య పరీక్షలు చేయండి. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. నారాయణ కాలేజ్ ఎదుట పేరెంట్స్ ఆందోళన. ముగిసిన విక్రమ్ గౌడ్ పోలీస్ కస్టడీ. చెంచల్గూడ జైలుకు తరలింపు. లేదంటే లేపేస్తాం. మళ్లీ నయీం గ్యాంగ్ ఆగడాలు. బాసర అర్చకులపై సస్పెన్షన్ వేటు. విగ్రహాల తరలింపుపై విచారణకు ఆదేశం. సూసైడ్ బాంబర్ దాడి కేసులో నేడు తీర్పు. 20 మంది పాత్ర ఉన్నట్లు గుర్తింపు. రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం. ముంబైలో మౌన ప్రదర్శన. దేశం నుంచి బీజేపీని సాగనంపాల్సిందే. 2019లో ఓడించాలన్న మమత. నితీష్ శరద్ యాదవ్ల మధ్య గ్యాప్. చీలిక దిశగా జేడీయూ రాజకీయాలు. గుజరాత్ కాంగ్రెస్ లో జోష్. బీజేపీకి వార్నింగ్ బెల్స్. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై రామ్దేవ్ బాబా ప్రత్యేక పాత్రతో తెరంగేట్రం. ఓఆర్ఆర్ కొల్లూరు శివారులో రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 మృతి. డోక్లాంలో మొదలైన కౌంట్ డౌన్. భారత్తో కయ్యానికి కాలు దూస్తోన్న చైనా. డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేస్తాం. ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమన్న జైట్లీ. పాక్ ప్రధాని పీఠంపై ఉగ్రవాది హఫీజ్ యత్నాలకు మత పెద్దలే అడ్డు. రెచ్చిపోతే అంతు చూస్తా. ఉత్తర కొరియాకు ట్రంప్ వార్నింగ్. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో తెలంగాణకు భారీ వర్షాలు.